తోలేటి బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పటివరకు? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుందంటారు? అన్ని విధాలను ఉమ్, ఉమ్, అన్ని విధాలు కూడా ఉమ్, అనుకున్న మనిషి కాబట్టి ఉమ్, ఎదర మనిషికి నిప్పు తాలకుండా చేస్తున్నాడు. ఉమ్, ఉమ్. అది అంటే ఇస్తానన్న పథకాలు ఏమైనా ఇస్తున్నారు ఇప్పటివరకు? ఆ? పథకాలండి ఇస్తున్నాడు. ఏమేమి పథకాలు వస్తున్నాయి? పింఛని 4,000 అన్నాడు. ఉమ్, 4,000 ఇచ్చాడు. ఉమ్. ఇంకోటి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, గ్యాస్ అమలుకి వచ్చినాయి. వచ్చినాయి. అమ్మలు వచ్చాయి. ఉమ్, ఉమ్, అవి ఇచ్చాడండి 4 3 కానీ అన్నారు. ఉమ్. గుర్తులేదండి. ఫ్రీ ఇసుక ఏమైనా వస్తుందా? ఇసుక అండి, ఇసుక ఇసుక ఫ్రీ ఆ, ఫ్రీ. వస్తుందా? ఉమ్. గతంలో ఎలా ఉండదు? ఎక్కడ అసలు ఒక్క కొంప కొట్టలేదు. ఉమ్, ఉమ్, ఒక ఇల్లు కూడా కట్టలేదు ఎవడానికి. ఉమ్. ఇబ్బంది పడేవారు. ఓ మాదిరిగా ఏంటి, ఉమ్, 2 ఎడ్ల బండి కూడా తోలనిచ్చేవారు కాదు. ఉమ్. ఫస్ట్ తోలనిచ్చారు, మళ్ళీ తోలనాలి. ఓకే. అది మరి ముందు రేట్లు ఏమైనా తగ్గిస్తానన్నారు, తగ్గించారా? తగ్గించారు. 99 రోజులకి కోటర్ అన్నారు. చేస్తున్నారు. మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండి ముందు? అయ్యో 130 చీపు. ఈ చీపే 130 130 రూపాయలు అమ్మిద్దండి. ఇప్పుడు 100 ఇచ్చేస్తున్నారు. వందకి ఇచ్చేస్తాను. బాగుంటుందా మద్యం టేస్ట్? అది బాగుంది. దాని మీద బాగుంది. దాని మీద బాగుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఏంటండి అప్పుడు సప్పనిచ్చేదండి. అంకలం తక్కువ ఇసుకురేమో, అది కానీ అంత ఏమి ఉండేది కాదు. నేను డైలీ తాగుతానండి. నిబ్బు తాగుతాను. పెద్ద నిశ చేస్తాను. ఇప్పుడు అలాగే నమ్ము సగం తాగి సగం ఇంటికి వచ్చేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక మంచిది ఇవ్వట్లేదు, ఆరోగ్యం పాడైపోతుంది అన్నారు. ఎవరంటే ఎవరికి తప్పదు. ఎవడన్నా గడ్డి తిని అని అంటాడు. జగన్ ఉన్నప్పుడే బాగుంది అన్నారు. జగన్ కాదండి, చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది. మరి ఎలా ఉంది పథకాలు? గతంలో ఎలా ఉండి జగన్ ఉన్నప్పుడు? ఏంటండి పథకాలు జగన్ ఉన్నప్పుడు పథకాలు అవి కొన్ని బాగానే ఉంది కానీ కొన్ని ఏమో రవిధనం, మూర్ఖతనం. ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏంటంటే ఇంకా సుయన వాళ్ళ అమ్మ వాళ్ళకే గొడవ పడుతున్నారు కదా ఆయనతోటి. పడుతున్నారా ఏంటనే? అంతే ఇంక పెద్దలు కూడా అంతే. అది మరి వాళ్ళ అమ్మనే వాళ్ళ చెల్లిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెచ్చగొట్టి ఎట్టిస్తున్నారంట కదా. అలాగే అంటలేదు. అలాగే లేనిపోయిన వంకాయ చెప్తూ ఉంటారు. అది కాదండి. మరి జగన్ ఒక అమ్మాయి కూడా అనవసరంగా కేసులు పెడుతున్నారంట. జగన్ అమ్మాయికుడు అంట కదా. ఎవరంట? అన్న కూడా అమ్మాయికుడు. అర్థమైందా? ఇలాగ నేను ఉన్న మాట్లాడేది చూడండి. ఇది అది అన్న కూడా అమ్మాయికుడు అంటారు. అంతే మరి బంగారులాగా. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఎలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? అంత అనుభవం లేదండి. బాగానే ఉంది కొద్దిగా. కానీ ఎన్ని సీట్లు ఇచ్చాడు అన్ని సీట్లు నెగ్గేసాడు. ఉద్దేశ జనం ఇలా వస్తుందని అనుకోలేదండి. మేము అనుకోలేదు. ఇన్ని సీట్లు వస్తాయని అనుకోలేదండి. మరి సీట్లు రావడానికి కూడా మోసం చేసి గెలిచారంట కదా. లేదు, ఎవడో ఏదో చెప్తూ ఉంటాడు. నీ వంకనాను ఆ వంకలని ఎవరికి కావాలి? అది జగన్ మోసం చేశారంట. జగన్మోహన్ చేయలేదు. పెద్దలు చేయరు మోసం. జగన్ ఎలా మోసం చేయరు చెప్పు. నేను ఏదో చెప్పేస్తాను, మీకు నమ్మేస్తాను. నీకు తుయ్యాలి, నువ్వు నమ్మాలంటే అంతే. ఇదంతే. పెద్దలు నమ్మారు, వాయించారు. ఆడికి వాయించారు. టైంలో 150 సీట్లు అడిగి ఏంటనే. మరి ఇప్పుడు వీళ్ళకి రాలేదా? అన్నీ మార్పు వచ్చింది. ఇప్పటివరకు అయితే బాగుందంటారు. బాగుంది.